కొత్త మాస్టర్ ప్లాన్ కోసం ఓరుగల్లు వాసులు మరికొంతకాలం వేచి చూడక తప్పదు. 50 ఏళ్ల కిందటి మాస్టర్ ప్లాన్ మార్పుకు మరికొంతకాలం పట్టే అవకాశం ఉంది. గతంలో అనేక సార్లు మార్పు చేర్పులతో డ్రాఫ్ట్ సిద్ధం చేసి సీఎంఓకు పంపినా పట్టించుకోక మరుగున పడిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ మాస్టర్ ప్లాన్ పై దృష్టి పెట్టింది. ప్రస్తుత భవిష్యత్తు తరాలకు అనుగుణంగా మాస్టర్ రూపకల్పన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సరైన మాస్టర్ ప్లాన్ అమలుతోనే అభివృద్ధి నగరాలుగా రూపకల్పన జరుగుతుంది. సరైన మాస్టర్ ప్లాన్ లేకపోతే ఆ నగరాలు వెనకబడిపోతాయి. ఇది నీతి ఆయోగ్ చెప్పిన మాటలు. అలా మాస్టర్ ప్లాన్ లేని నగరాలు గుర్తించిన జాబితాలో తెలంగాణలో రెండో అతిపెద్ద నగరం వరంగల్ ఉంది. 5 దశాబ్దాల క్రితం ప్రణాళిక చేసిన మాస్టర్ ప్లాన్ అమల్లో ఉంది. సహజంగా 15 నుంచి 20 ఏళ్లలో అప్పటి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని నూతన మాస్టర్ ప్లాన్ రూపొందించుకుని అమలు చేసుకోవాలి. కానీ ఆ విషయంలో వరంగల్ వివక్షతకు గురైంది. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఓరుగల్లు మాస్టర్ ప్లాన్ కలగానే మిగిలిపోయింది. గ్రేటర్ వరంగల్ సిటీలో ఇప్పటికీ 50 ఏళ్ల కిందటి మాస్టర్ ప్లానే అమలు చేస్తున్నారు. 1971లో రూపొందించిన మాస్టర్ ప్లాన్ ను 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని 1972లో సవరించారు. ఈ లెక్కన కొత్త ప్లాన్ 1991లోనే అమల్లోకి రావాలి. ఆ దిశగా అధికారులు చొరవ తీసుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటి కాంగ్రెస్ సర్కార్ 2013లో కొత్త ప్లాన్ రూపొందించిన ఆమోద సమయానికి ఎలక్షన్లు, రాష్ట్ర విభజన ఎఫెక్ట్ పడింది. మొదట్లో 60 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న నగరానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. క్రమంగా నగరం విస్తరించి 1801 చదరపు కిలోమీటర్ కు పెరిగింది. సిటీతో పాటు 181 గ్రామాల్లోని దాదాపు 1.4 లక్షల జనాభా అవసరాలకు తగ్గట్టు ప్లాన్ ఉండాలని సర్కారు పెద్దలు సూచించారు. బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే రూలింగ్ పార్టీ లీడర్లు కొత్త మాస్టర్ ప్లాన్ పై హడావిడి చేశారు. అప్పటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో 2-3 సార్లు మీటింగ్స్ పెట్టారు. ప్లాన్ ని ఓకే చేసి అప్పటి మున్సిపల్ శాఖకు పంపించారు. వరంగల్, హైదరాబాద్ లో దీనిపై పలుమార్లు చర్చలు జరిపిన తర్వాత 2020 మార్చి 11న ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సీఎంఓకు పంపించారు. దీంతో మాస్టర్ ప్లాన్ కు ఆమోదం పొందినట్లేనని ఆ సమయంలో బీఆర్ఎస్ నేతలు హడావిడి చేశారు. కేటీఆర్ కి, కేసీఆర్ కి పాలాభిషేకాలతో కృతజ్ఞతలు చెప్పారు. కానీ ఆ 2041 ప్లాన్ ను అప్పటి సీఎం కేసీఆర్ పట్టించుకోక పక్కన పెట్టడంతో అది మరుగున పడిపోయింది. వరంగల్ స్మార్ట్ సిటీ కావాలన్నా, కేటీఆర్ హామీ ఇచ్చినట్లు ఫ్యూచర్ సిటీగా డెవలప్ చేయాలన్నా కొత్త మాస్టర్ ప్లాన్ అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఏండ్లు గడుస్తున్నా ప్లాన్ కి ఆమోదం రాక అభివృద్ధి పనులు ఇష్టానుసారంగా చేపడుతున్నారు. అక్రమార్కులు చెరువులు, కుంటలను కబ్జా చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఫలితంగా వరదలొచ్చినప్పుడు జనాలు అవస్థలు పడాల్సి వస్తోంది. కేవలం మాస్టర్ ప్లాన్ అమలు కాకపోవడానికి, గత ప్రభుత్వంలోని కొందరు ప్రజాప్రతినిధుల భూములను కాపాడుకోవడానికి ప్రజలను మభ్యపెట్టి తక్కువ ధరలకే భూములు స్వాహా చేయాలనే విమర్శలు లేకపోలేదు. ఇదే క్రమంలో రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కూడా పాలక వర్గాన్ని రద్దు చేసింది. ఇదే క్రమంలో వరంగల్ మహానగర అభివృద్ధి పైన దృష్టి పెట్టింది. కొత్త ప్రాజెక్టులు రాకపోవడానికి, నగరం డెవలప్ కాకపోవడానికి అప్గ్రేడ్ అయిన మాస్టర్ ప్లాన్ లేకపోవడమే అని గుర్తించింది. గతంలో మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో జరిగిన తీరును పరిశీలిస్తోంది. కొందరు నేతల భూముల కోసమే ఇష్టానుసారంగా మాస్టర్ ప్లాన్ తయారు చేశారని, రింగ్ రోడ్లు అదే తీరుగా మార్చుకునేందుకు ప్రయత్నించారని గుర్తించారు. ఈ క్రమంలో కొత్తగా మాస్టర్ ప్లాన్ రూపొందించి అమలు చేయాలని భావిస్తోంది. ప్రజల అవసరాలు, నగరాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తామని వరంగల్ ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మాస్టర్ ప్లానే కాదు, వరంగల్ లాంటి మహానగరాలకు సంబంధించిన మాస్టర్ ప్లాను గత ప్రభుత్వం చేస్తున్నామని ప్రకటించి ఆగిపోయిందో వాటిలో ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా, ప్రజల అధిష్టానికి అనుగుణంగానే మాస్టర్ ప్లాన్ ని తప్పకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది. అంటే దాంట్లో కొన్ని సవరణలు చేయాల్సింది, సరిదిద్దాల్సింది చాలా ఉన్నాయి. అది ప్రజా అభిప్రాయానికి అనుగుణమైనవే చేస్తుంది. అప్రూవ్ చేసే దాంట్లో ఎక్సర్సైజ్ చేసేది మొదలు పెట్టాం. ఇట్ టేక్స్ సమ్ టైం. ప్రస్తుతం కుడాకు పాలక వర్గం ఏర్పాటు, గతంలో తయారు చేసిన మాస్టర్ ప్లాన్ రివైజ్ చేయటం, ప్రజల నుంచి అభ్యంతరాలు తీసుకుని పరిశీలించడం, బోర్డు ఆమోదం,
ఇలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. దీంతో కొత్త మాస్టర్ ప్లాన్ కోసం వరంగల్ నగరవాసులు మరికొంతకాలం వేచి ఉండాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.